వైసీపీ గుండెల్లో డీలిమిటేషన్ గుమ్ములు. జనాదరణ ఉన్నా గెలుపు దక్కదనే అభద్రత. దీనికి తోడు డీలిమిటేషన్ వ్యూహం, మారే రిజర్వేషన్ల సమీకరణాలు, 40% ఓటింగ్ ఉన్నా అది సీట్ల గండం. మునిపెన్నడూ లేని విధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అభద్రతాభావం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పైకి ఎంత ధీమాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల మాత్రం రాబోయే ఎన్నికల ఫలితాలపై నేతల్లో వణుకు మొదలైంది. రాబోయే ఎన్నికలు కేవలం అధికారం కోసమే కాదు, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి జరుగుతున్న చావో రేవో పోరాటమనే సత్యం ఆ పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు అందరినీ కలవరపెడుతుంది. అధికార కూటమి ఐక్యతను ఛేదించడం అంత సులువు కాదనే నిజాన్ని వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కూటమి కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తుండడం, మెజారిటీ ప్రజాదరణ ఇప్పటికీ వారి వైపే ఉందన్న క్షేత్రస్థాయి నివేదికలు వైసీపీ క్యాంపులో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. కూటమిని ఎదుర్కొని మళ్లీ పుంజుకోవడం దాదాపు అసాధ్యమనే భయం చాలా మంది సీనియర్ ప్రజా ప్రతినిధులను వెంటాడుతుంది. ఈ రాజకీయ గండాలన్నిటికీ తోడు సాంకేతికంగా జరుగుతున్న పరిణామాలు వైసీపీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తమ సానుభూతి పరుల ఓట్లు భారీగా గల్లంతవడం ఆ పార్టీ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. వీటికి తోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేయాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాబోయే కాలంలో సీట్ల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా వాడుకొని దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చే ప్రక్రియను ఎలాగైనా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ ఇదే గనక జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి తిరుగులేని రాజకీయ ఆధిక్యత లభిస్తుందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ప్రతి అసెంబ్లీ స్థానం భౌగోళికంగా చిన్నదిగా మారుతుంది. ఇది కూటమికి క్షేత్రస్థాయిలో మేలు చేసే అంశం. అంతేకాదు, భౌగోళిక మార్పుల వల్ల ప్రస్తుతం వైసీపీకి కంచు కోటలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు రిజర్వ్డ్ స్థానాలుగా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే దశాబ్దాలుగా నమ్ముకున్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ ముక్కలైపోతుంది. ఈ సమీకరణాలు తమకు ప్రతికూలంగా మారి గెలుపు అవకాశాలు చేజారిపోతాయనే ఆందోళన ప్రతిపక్ష క్యాంపులో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ప్రస్తుతానికి పునర్విభజన ప్రక్రియ ఆగిపోవడం ఒక్కటే వైసీపీ ముందున్న ఏకైక మార్గం. అందుకే ఈ దఫా డీలిమిటేషన్ ప్రక్రియ జరగకూడదని ఆ పార్టీ నేతలు దేవుళ్లను మొక్కుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం జగన్మోహన్ రెడ్డి చేతుల్లో గాని రాష్ట్ర పరిధిలో గాని లేదు. అది దేశవ్యాప్త చట్టబద్ధమైన ప్రక్రియ కావడంతో కేంద్ర నిర్ణయాన్ని అడ్డుకునే శక్తి గాని ప్రభావితం చేసే సత్తా గాని వైసీపీకి లేదు.